సునాదస్వరము జూన్ 20. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం. ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నేనే నా సేవకుని మాట రూఢిపరుస్తాను, నా దూతల ఆలోచన నేను నెరవేరుస్తానని బయలుపరుస్తున్నాడు. మరి ప్రభు ఎప్పుడు కూడా తన చిత్తమును తను చేయాలనుకున్న కార్యాలన్నీ కూడా మొదట తన సేవకుల ద్వారా ఆయన బయలుపరుస్తాడు. ఏ మాటనైతే ఆయన ఇస్తాడో అదే మాటను ఆయన రూఢిపరుస్తూ దాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మరి దేవుడు చెప్పే మాట ప్రతిది కూడా నెరవేర్చబడుతుంది. అందుకే బయలుపరుస్తున్నాడు. మరి నేనే ఆజ్ఞ ఇచ్చున్నాను, పాడైన స్థలములను నేనే బాగు చేసే దేవుడనని వాగ్దానం చేస్తున్నాడు. మరి పై వచనాలు మనం చదివినప్పుడు కొందరు వ్యక్తులు మరి దేవుడు చెప్పిన మాటలకు ఆ ప్రవచనాలకు వ్యతిరేకంగా పలికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానముతో అంతా తెలుసు అంటూ దేవుడు చెప్పిన మాటలు కాకుండా ఇంకా వాళ్ళ స్వంత జ్ఞానముతో తెలివితో చెప్పే మాటలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా దేవుడు వ్యర్థం చేస్తాడు, తిప్పివేస్తాడు. వారి విద్యను అవిద్యగా నేను మార్చేవాడనని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుని చిత్తమును మనము కనిపెట్టి దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చిన మాట నెరవేర్చాలని ఎదురు చూస్తున్నప్పుడు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా దేవుడే తానిచ్చిన మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందుకే మనము దేవుని నుండి ఏ మాటను పొందుకున్నా ఆయన నెరవేర్చాలని ఆయన వైపు చూడాలి. మనుషుల వైపు వాళ్ళ ఆలోచన వైపు కాకుండా దేవుడు తప్పక ఆ మాట నెరవేరుస్తాడని దేవుని వైపు చూస్తూ దేవుని నుండి మనం పొందుకోగలం. మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో చూసినప్పుడు యేసుక్రీస్తు శిష్యులు వాక్యం ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ప్రభువే వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచున్న సూచక్రియల ద్వారా ఆ వాక్యాన్ని స్థిరపరిచాడు. మరి శిష్యులు వాక్యాన్ని మాత్రమే ప్రకటించారు, కానీ మరి దేవుడే ఆ ప్రతి కార్యాన్ని ప్రతి ఒక్క వాక్యాన్ని ఆయన్నే స్థిరపరిచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు చెప్పిన మాట ఆయన నెరవేర్చే దేవుడు. అది సేవకుల ద్వారా ప్రకటించిన ఎవరి ద్వారా చెప్పినా కూడా మనుషుల వైపు చూడొద్దు, ఆయన వైపు చూద్దాం. ఆయనే ప్రతి మాట నెరవేర్చే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు సేవకుల ద్వారా ఏ మాటనైతే సెలవిచ్చారో ప్రతి మాటను మీరే రూఢిపరిచి ప్రతి మాటను మీరే నెరవేర్చి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.